శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. లక్ష్మీ వెంకటేశాయ నమః. 17 నవంబర్ ఆదివారం పంచాంగం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతు, కార్తీక మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి విదియ, వారం ఆదివారం, నక్షత్రం రోహిణి నక్షత్రం, యోగం శివయోగం, కరుణం తైతల కరణం. ఈరోజు విశేషము ఆదివారము శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేయడము, అదేవిధంగా రోహిణి నక్షత్రం రావడం చేత శ్రీ కృష్ణ పరమాత్మను పూజించడం, శ్రీ కృష్ణ స్తోత్రాలను పారాయణం చేయడం చాలా విశేషం. మామూలుగా కార్తీక మాసం అంటే శివకేశవుల మాసంగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. శివ అంటే పరమాత్మ, శివుడు. ఎవరైతే మనల్ని శుద్ధంగా జ్ఞానమిచ్చి కాపాడుతారో ఆయన శివుడు. కేశవుడు అనేది సాక్షాత్ మహావిష్ణువు. ఈ కార్తీక మాసానికి దామోదర రూపంలో నారాయణుడు అధిపతిగా ఉండడం జరుగుతుంది. అందువలన కార్తీక దామోదర అని మన పెద్దవాళ్ళు పిలుస్తూ ఉంటారు. దామోదర అన్న కృష్ణ అన్న ఇద్దరు ఒకటే. కృష్ణుణ్ణే దామోదరుడుగా కూడా పిలుస్తారు. దామోదరుడు అంటే ఉదరానికి దామాన్ని కట్టినటువంటి వాడు. ఉదరము అంటే కడుపు, దామము అంటే తాడు. ఆ ఎటువంటి తాడు అంటే తులసీదామ భూషిత, తులసీదామ భూషణ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే బాలకృష్ణుడు అల్లరి చేస్తూ ఉంటే ఇంట్లో పెరిగినటువంటి తులసి మొక్కలలో ఉన్నటువంటి తులసి ఆకులను తీసి యశోదాదేవి తులసి హారంగా చేసి కృష్ణ పరమాత్మ నడుముకి తులసిని కట్టి కదలకుండా స్తంభానికి కట్టింది అని భాగవతంలో దశమ స్కందంలో వేదవ్యాస భగవానుడు చెప్పడం జరుగుతుంది. అందువలన తులసీదామ భూషణుడు కృష్ణుడు. కృష్ణుడు నడుముకి తులసి సరము, తులసి హారము చుట్టబడి ఉంటుంది. అటువంటి దామోదరుణ్ణి మనము కార్తీక మాసంలో విశేషించి ధ్యానించడము, పూజించడము చాలా మంచిది. అందులోనూ రోహిణి నక్షత్రము కలిసి రావడము చాలా విశేషము. కాబట్టి ఈరోజు శ్రీ కృష్ణ పరమాత్మకు ప్రీతిగా తులసి పత్రాలతో అర్చన చేయడం, కృష్ణ అష్టోత్తరాన్ని పారాయణం చేయడము, దామోదర స్తోత్రాన్ని పారాయణం చేయడము, శక్తి ఉన్నవారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడము, శ్రీకృష్ణ బాలలీలను తలుచుకుంటూ దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు, పాటలను అధ్యయనం చేయడము, ఇంట్లో భాగవతం ఉంటే దశమస్కంద భాగవతాన్ని పారాయణం చేయడము చాలా విశేషము. అదేవిధంగా ఆదివారము కాబట్టి ఆరోగ్య ప్రాప్తి కొరకు సూర్య నమస్కారం చేయడము, సూర్య భగవానునికి ప్రీతిగా, కృష్ణ పరమాత్మకు ప్రీతిగా పరమాన్నాన్ని అంటే పాలు, అన్నము, పంచదార లేదా బెల్లాన్ని కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని భగవంతునికి సమర్పించడము, ఇంట్లో అందరూ కూడా స్వీకరించడము చాలా మంచిది. పితృదేవతలకు ఉత్తమ లోకాలు కలగాలని భావిస్తూ గోవుకు గ్రాసము, ఆదివారం ప్రతి ఆదివారం ఆవుకి గ్రాసము అంటే గడ్డి లేదంటే తోటకూర, ఏదన్నా ఆకుకూరలు, గడ్డి ఆవుకి సమర్పించడం వలన విశేషించి పితృదేవతలు ప్రీతి చెందుతారు. వారి ఆశీర్వాదం మీకు కలుగుతుంది. ఈరోజు విశేషము శ్రీ కృష్ణ పరమాత్మని యొక్క పూజ, అదేవిధంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి పూజ. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. స్వస్తి.